ప్రియమైన బీసీ మేధావులని చెప్పుకునేటటువంటి ప్రొఫెసర్ విశ్వేశ్వర్ గారు, తిరుమలరావు గారికి, పృథ్వీ గారికి మరియు విఠల్ గారికి నాదొక చిన్న ప్రశ్న. సామాజిక న్యాయం, సమన్యాయం అనేటటువంటి విషయాల గురించి క్లుప్తంగా మాట్లాడుతున్నటువంటి మీరు నాకు ఒక సమాధానాన్ని ఖచ్చితంగా మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒక చిన్న సూటి ప్రశ్న మీకు వేయడం జరుగుతూ ఉంది. అంటే సామాజిక న్యాయం అంటే ఒక్క ఎస్సీలలో మాత్రమే, ఎస్టీలలో మాత్రమే సామాజిక న్యాయం మీకు కనపడుతుందా? 340 ఆర్టికల్ ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏబిసిడి అనేటటువంటి 4 గ్రూపులుగా చేయడం జరిగింది. అది సామాజిక న్యాయ సూత్రం ప్రకారం. కానీ అదే సామాజిక న్యాయ సూత్రం ప్రకారం బీసీఏ, బిసిడి ఈ 4 గ్రూపులలో సమన్యాయం ఉందా? బీసీఏలో ఎంతమంది ఐఏఎస్లు ఉన్నారు, ఎంతమంది ఐపీఎస్లు ఉన్నారు, ఎంతమంది గ్రూప్ 1 ఆఫీసర్లు ఉన్నారు? మరి ఇది ఎంతవరకు సమంజసం? మరి అలా బీసీడీలో, బీసీబీలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు ఎంతో మంది ఉన్నారు. మరి అదే బీసీలో ఉన్నటువంటి సాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి వీళ్ళందరూ ఇంతవరకు కూడా ఎక్కడో ఒక సాకలి ఎమ్మెల్యే అయినాడు. మరి ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళు ఎందుకు కాలేకపోయినరు? అంటే ఈ ఏబిడి గ్రూపుల వాళ్ళు, అంటే సి అంటే అది బహుశా అది ఎస్సీలకు కన్వర్ట్ అయినటువంటి వాళ్ళకు వర్తించేటటువంటి వర్గీకరణ. ఓకే, మరి ఇప్పుడు బి వాళ్ళు, డి వాళ్ళు ఈ సాకలి, మంగలి, కమ్మరి, కుమ్మలని దొబ్బుకుతున్నట్ట, వాళ్ళ వాటాన్ని దొబ్బుకుతున్నట్ట, దోసుకుతున్నట్ట, వాళ్ళు సామాజిక స్మగ్లర్ అంటే మీరు ఒప్పుకుంటారా? ఇలా మున్నూరు కాపులు, గౌండ్లు, యాదవులు మరి వీళ్ళందరూ బి-డి కిందికి వస్తారు కదా. మరి వాళ్ళని సామాజిక స్మగ్లర్ అందామా? మీరు ఒప్పుకుంటారా? అరే ఏం మాట్లాడుతున్నారండి? ఒక్క మాల మాదిగల దాంట్లోనే 1996, 97, 99 నుంచి మనకి ఏబిసిడి వర్గీకరణ జరిగింది. ఓకే, అది రామచంద్రరాజు కమిషన్ ద్వారా ఏబిసిడి వర్గీకరణ అది రాజ్యాంగబద్ధంగా జరగకపోయినా ఆర్డినెన్స్ ద్వారా జరిగింది. మరి జరిగితే ఆ ఏబిసిడి వర్గీకరణ ద్వారా మరి 2004 సంవత్సరంలో కొట్టుకుపోయింది. 2004 సంవత్సరంలో 1999 నుంచి 2004 5 సంవత్సరాలలో జరిగినటువంటి రిక్రూట్మెంట్లలో ఎంతమంది ఎస్సీ ఉపకులాలైనటువంటి ఏ గ్రూప్కు, డి గ్రూప్కు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? దమ్ము, ధైర్యం మీకుందా? ఎంతమందికి వచ్చిందో ఇప్పటి వరకు లెక్కలు చెప్పిరా? ప్రొఫెసర్ కాసిం గారు కానీ, మందకృష్ణ కానీ, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి సోకాల్డ్ బీసీ సామాజిక న్యాయవాదులు, సామాజిక తీర్పు కట్టుబడి ఉన్నటువంటి గొప్ప మేధావులు చెప్పగలరా? ఏబిసిడి వర్గీకరణ ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళ వివరాలు చెప్పమంటే ఎవరు చెప్పరే? తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి 2014 నుంచి 2024 వరకు లబ్ధి పొందినటువంటి వాళ్ళలో ఎస్సీలలో ప్రధానంగా మాదిగలే. ఏ గ్రూప్ వారి, డి గ్రూప్ వారి దొబ్బుకు తిన్నది మాదిగలే. ఎందుకంటే ఏ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇప్పటి వరకు ఉద్యోగాలు అర్హత సాధించలేదు. అంటే కామన్ విద్యా విధానాన్ని, అంటే ఇటు ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, బీఈడి కానీ, ప్రొఫెషనల్ కోర్స్ ఎవరు చేసిన వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. సో కాబట్టి ఏమైంది? ఆటోమేటిక్గా దొడ్డిదారినే మలుపుకున్నది మీరు. ఏ వాళ్ళు లేకపోతే బీకే రావాలి, డి వాళ్ళు లేకపోతే బీకే రావాలి. దొడ్డిదారిన, దొంగదారిన, దొంగల లెక్క, దోపిడిదారుల లెక్క ఏడీలకు రావాల్సినటువంటి దాన్ని దొబ్బుకు తిన్నది మాదిగలు కాదా? పృథ్వీ అన్న, విఠల్ అన్న, విశ్వేశ్వర్ గారు, తిరుమలి గారు చెప్పండి నాయన, ఇది ఎంతవరకు సమంజసం అండి? దా వివరాలు మాలలు అడిగే ఏ ప్రశ్న కన్నా మీ దగ్గర జవాబు ఉందా?
మేమేమన్నాం? మాలలు ఏమన్నారు? ఏబిసిడి వర్గీకరణకు శాశ్వత పరిష్కారం కావాలి, భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి గొడవలు రావద్దు, కాబట్టి ఇది జరగాలంటే జాతీయ స్థాయిలో జాతీయ కమిషన్ ఒప్పించాలి, జాతీయ కమిషన్ ఒప్పుకోవాలి, పార్లమెంట్లో చట్టం చేయాలి, 50% రాష్ట్రాలు ఒప్పుకోవాలి, అప్పుడు ఖచ్చితంగా మేము ఏబిసిడి వర్గీకరణకు మేము మద్దతిస్తామని బాజాబ్తా కుండ బద్దలు కొట్టినట్టు గత 10 సంవత్సరాలకి వెళ్ళి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాం. నిన్న జరిగిన సింహగర్జన సభలో గంట బజాయించి చెప్పినాం. ఇక ఇన్ని చెప్పినాక కూడా మళ్ళీ మొదటికే వచ్చి నిన్న మీరు మీటింగ్ పెట్టారు, బీసీ మేధావుల సదస్సు, సంఘీభావ సదస్సు, చెప్పండి సంఘీభావం తెలిపినారు. మళ్ళా జర్నలిస్టులు ఈ మధ్యన ఒక గుంపు అనండి మందకృష్ణ మాదిగానని నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా, నీకు ఏబిసిడి వర్గీకరణ సాధించుకొచ్చినావన్నా, నువ్వు విజయోస్తు. మరి ఈ విజయం చేసిన తర్వాత ఇక నిన్ను మాలలు ఎవడెడ పడుతుండే? మా మీద ఎందుకు అవాకులు చవాకులు వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు? మాకు మా దగ్గర నుంచి మాట్లాడుతున్నారు అంటే ఒక అర్థం ఉంది, ఒక పర్థం ఉంది. మరి ఈ బీసీ మేధావుల ముసుగుతోటి, జర్నలిస్టుల ముసుగుతోటి ఇదేం పోరాటం? మాదిగలు చేస్తున్నట్టే పోరాటానికి అర్థం పర్థం ఉంది. కానీ ఈ సన్నాయి లొక్కులు లెక్కేటటువంటి సన్నాసులు చేసేటటువంటి ఈ కార్యక్రమం ఎంతవరకు సమంజసం? మీరు బీసీ నాయకులారా మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీ బీసీల పట్ల కొట్లాడండి. గత 20 సంవత్సరాలకెళ్ళి, నాకు తెలిసి 20 సంవత్సరాలకెళ్ళి బీసీలలో మేము ఉండలేము నాయన, బీసీలలో మాకు దొబ్బుక తింటున్నారు అని బీసీఏ గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఎస్సీలో చేర్చమని కదా సాకల వాళ్ళే పోరాటం చేసింది. వడ్డేలను బీసీఏలో చేర్చమని అడుగుతున్నారు కదా. మరి వడ్డేలను ఎంత కష్టం చేసుకొని మాదిగోళ్ళ కన్నా మాలోళ్ళ కన్నా హీనంగా బతుకుతున్నారు కదా. మరి వాళ్ళ పట్ల మీ ఎడిపోయింది, మీ సో ఎడిపోయింది. బీసీ మేధావులారా, వడ్డెరలు బీసీఏలు చేయమని ఎన్నో రోజులకెళ్ళి కొట్లాడుతూ ఉన్నారు కదా. మరి ఏది సామాజిక న్యాయం అన్నా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం సామాజిక న్యాయమా? స్పష్టంగా మీరు వచ్చిండ్రు, మీటింగ్ పెట్టుకోరు, బాగానే ఉంది. మీరందరూ మేధావులే, ఇలా మిమ్మల్ని మేధావులు కాదనేటటువంటి వాళ్ళు ఎవరు లేరు మీరు అనుకుంట్లో. మీరు మేధావి గుంపనాలనా, గుంటనక్కల గుంపనాలనా, ఏమనాలి? మిమ్మల్ని ఏమనాలి మీరు చెప్పండి. ఓకే, వచ్చినప్పుడు సామాజిక న్యాయం అంటే మరి నువ్వేనావు కదా, నేనేదో సంఘం నుంచి బహిష్కరించిర్రు, మాట్లాడకుండా ప్రశ్నించకుండా. మరి నువ్వు ఒకే వర్గానికి నువ్వు ఎట్లా మద్దతు ఇస్తావు? మాలల అభిప్రాయం సేకరించినావు పృథ్వీ అన్న? అరే అసలు ఏందయ్యా మీ డౌట్ ఏంది? ఏబిసిడి అసలు మీ ప్రాబ్లం ఏందని ఒక్క మాట అన్న, ఒక్క మాల నాయకుని కాడికి పోయి నువ్వు అడిగినవా? అరే మీరు కూర్చొని మాట్లాడుకోరే అన్నావా ఎప్పుడన్నా? ఇటు బీసీఏలో వడ్డెరలు చేర్చమంటే బీసీలో జోలికి పోవు, ఇటు బీసీలు ఏ నుంచి ఎస్సీలకు పంపమంటే వాళ్ళ తరఫున మీరు మద్దతు ఇవ్వరు. అంటే ఏది ఒక మాల మాదిగోలకు పంచాయతీ పెట్టి ఈ మాల మాదిగోల దాంట్లో మీరు అగ్గికి ఆజ్యం పోసినట్లుగా మీరు ఎంకరేజ్మెంట్ చేయటం. అరే అసలు ఎట్లా చేయబుద్ధి అవుతుంది? ఆల్రెడీ చేసిండ్రు కదా, మాలలతో ఎందుకు మీ పంచాయతీ? చేసినాక మీ ఒత్తాస ఏంది? అలాంటి చంద్రబాబు ఇప్పుడు మాలల నుంచి ఆంధ్ర నుంచి వచ్చినటువంటి మాలోళ్ళ మీటింగ్లో పెడితే ఆంధ్ర నుంచి ఎవడొస్తాడు? ఆంధ్ర మాలోడు వస్తే ఆంధ్ర మాలోడు అవాకులు చెవులు పెడతారా? ఆంధ్ర మాలోళ్ళు తొక్కుతాం, పండబెట్టి తొక్కుతాం అంటావు మాలని. మరి నువ్వు మందకృష్ణకి ఏం పనే ఆంధ్రప్రదేశ్లో మొగోళ్ళు లేరు, అమాదిగోళ్ళు? అది ప్రశ్నిస్తున్నావా నువ్వు? అది ప్రశ్నిస్తున్నావా పృథ్వీ అన్న? అరే మందకృష్ణ అన్న, మనం తెలంగాణలో కొట్లాడదామే, నీకు ఆంధ్రలో పని, ఆంధ్రలో మాదిగోళ్ళు చూసుకుంటారు, తెలంగాణలో మనం చూసుకుందామని చెప్పొచ్చు కదా. ఉషా మెహ్రా కమిషన్ చాలా స్పష్టంగా చెప్పిందన్న. ఉషా మెహ్రా కమిషన్ ఏం చెప్పింది? ఉషా మెహ్రా కమిషన్ ఏబిసిడి వర్గీకరణలో కూడా మాదిగలే బెటర్ దాన్ మాలాస్ అని చెప్పిండ్రు. ఇది ఏబిసిడి వర్గీకరణ రాష్ట్రాలతోటి సాధ్యం కాదు, ఇది 341 ఆర్టికల్ని సవరించాలి, 341 ఆర్టికల్ సవరించి దానికి ఒక కొత్త క్లాజ్ని పెట్టాలి అని చాలా స్పష్టంగా చెప్పింది. అది చదవకుండా కేవలం ఏబిసిడి వర్గీకరణ మాలలు దొంగలు, మామూలు దోపిడీదారులు అని ఇది ఎంతవరకు సమంజసమన్నా? బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవరన్నా మాట్లాడతాడా ఏకపక్షంగా? ఆయన అంత దౌర్భాగ్యంగా నువ్వు మద్దతు ఇవ్వవే, ఓడొద్దనట్లే, కానీ మాలల మీద మాట్లాడే హక్కు నీకు ఎవడిచ్చిండు?
మాలలు దోపిడీదారులు అనేటటువంటి హక్కు నీకు ఎవడిచ్చిండు? ఎంత ప్రజాస్వామ్యమైనా ఇంత దారుణంగా ఒక కులాన్ని పట్టుకొని, ఒక మేధావి వర్గాన్ని పట్టుకొని ఇంత దారుణంగా మాట్లాడితే అసలు నిన్నేమనాలనో మాకైతే అర్థం కావట్లే. అసలు నిన్ను అనాలంటే మాటలు లేవు తెలంగాణ భాషలో. ఇటు ఏ ప్రశ్నకు ఏ మాలలు రంజన్ల రాజేష్ అడిగే మాట సమాధానం ఉండదు. వివేకం అంటే వివేకం పడతారు. ఈ మధ్యన కొత్తగా పృథ్వీరాజ్ ఇంకోటి కొత్త రాగం ఎత్తుకున్నాడు. ఆకునూరి మురళి మీద పడ్డాడు. ఆకునూరి మురళి ఎంత స్వచ్ఛమైనటువంటి వ్యక్తి, ఎంత ఐఏఎస్ ఆఫీసర్, ఎంత గొప్ప ఐఏఎస్ ఆఫీసర్. ఆయనని తెలంగాణ ప్రభుత్వం గుర్తించకపోతే, కేసీఆర్ గుర్తించకపోతే జగన్మోహన్ రెడ్డి కదా తీసుకుపోయి నీ మేధస్సును ఆయన, నువ్వు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు గడించిన వ్యక్తివి, నువ్వు రావాలి, నీ సేవలు మా ఆంధ్రాకు అందించాలి, మా దగ్గర ఉన్నటువంటి బిడ్డలకు నీ సేవ అవసరం అని చెప్పి ఆయనను తీసుకుపోయి 2 సంవత్సరాలు ఇవాళ ఆంధ్రాలో ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు ఇవాళ ఇంగ్లీష్ మీడియంలో అనర్గళంగా మాట్లాడగలుగుతా ఉన్నారంటే అది ఆకునూరి మురళి చేసినటువంటి త్యాగం కాదా? ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి ఆయన బిడ్డను గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ చేయించిండు. అయ్యా తెలుసా, నీకు సోయిందా? అంత గొప్ప మానవతావాదిని ఎంత పనికిరాని పోస్టులలో వేస్తే కూడా ఎక్కడ కూడా ఈ రాజకీయ నాయకుడి కాడికి పోయి కాలు పట్టుకోలే, ఏలు పట్టుకోలే. తను నిజాయితీగా ఒక అంబేద్కరిస్ట్గా గౌరవంగా నిలబడగలిగిండు. సాధారణమైనటువంటి చెక్క కుర్చీలో కూర్చోబెట్టినా కానీ ఆయన కూర్చోబెట్టి తన ఉద్యోగానికి కాలి గోటితో సమానం అని చెప్పేసి దాన్ని ఒక ఐఏఎస్ పదవిని త్యాగం చేసిండు, దానికి రాజీనామా చేసిండు, కాలి గోటితో సమానం అని చెప్పేసి. అంత గొప్ప వ్యక్తి ఇప్పుడు ఆయన మటు కొత్త రాగం ఆయన మీద పడ్డవిగా. ఇప్పటికైనా బీసీ మేధావులారా, నేను ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలుగుతా ఉన్నా, సామాజిక న్యాయం అనేటటువంటి విధానంతో మీరు మాట్లాడుతూ ఉన్నారే, మరి అదే సామాజిక న్యాయం ఈడబ్ల్యూఎస్ 2-3% లేనటువంటి వాళ్లకు 10% రిజర్వేషన్ పెట్టినప్పుడు ఒక్కడన్నా, ఒక్క మేధావన్నా, ఒక్క గుంట నక్కన్నా వచ్చి ఈడబ్ల్యూఎస్ మీద ఎక్కడన్నా నువ్వు సదస్సులు పెట్టినవా? ఏదన్నా ప్రెస్ క్లబ్లో మాట్లాడినవా? ఇది దోపిడీ, ఇది దుర్మార్గం, ఈ అగ్రవర్ణాల వాళ్ళు దోసుకుపోతుర్రు, బీసీల కడుపులు కొడుతుర్రు, బీసీలను బిచ్చగాళ్ళుగా తయారు చేస్తున్నారని ఎప్పుడన్నా మీరు ప్రశ్నించిరా? విశ్వేశ్వరరావు గారు కానీ, తిరుమల గారు కానీ, మీరు కానీ, విఠల్ గారు కానీ, మీరు పెద్ద పెద్ద మేధావులు కానీ తెలంగాణలో మిమ్మల్ని ఇచ్చిన మేధావులు లేరు కదా. అరే ఒక దిక్కుంగా కంచి ఐలయ్య గారు నెత్తిన నోరు పెట్టుకొని చెప్తున్నారు, అరే ఇది కరెక్ట్ కాదురా నాయన, మీరు ఎన్నకాలం చేసినా ఇది సాధ్యం కాదు, ఏబిసిడి వర్గీకరణ ఇట్లా చేస్తే కాదు అని చెప్పిండ్రు. అరే అసలు సుప్రీంకోర్టు తీర్పు చదివినావా? ఏముంది అది తీర్పా? జస్ట్ దట్ ఈజ్ ఎ డైరెక్షన్. మీరు చేసుకుంటే చేసుకోవచ్చు, ఐదర్ ఆర్ నాట్. దాన్ని తీర్పు అంటావు, దాన్ని చేయమంటావు, మెడ మీద కత్తి పెడతాంటావు. రేవంత్ రెడ్డి మీద మెడ మీద కత్తి పెడతాం. ఇక రేవంత్ రెడ్డి అయిపోయాడు, చంద్రబాబుని అయిపోయాడు, ఇప్పుడు మాలల మీద పడ్డారు 1,00,000 డబ్బులతోటి. 1,00,000 డబ్బులు కొడితే రాజ్యాంగం మారిపోతుందా? 1,000,000 గొంతులు ఎత్తితే రాజ్యాంగం మారిపోతుందా? 1,00,000 గొంతులు, 1,000,000 గొంతులే కాదు, 1,000,000 మంది అడ్డం పడ్డా వర్గీకరణను ఖచ్చితంగా ఆపుతారు. ఇది ఆగుద్ది, వర్గీకరణ ఆగదు. ఈ మధ్య అతి త్వరలో 1 నెలలో 2 నెలల్లో మేము కూడా చెప్తూనే ఉన్నాం, ఏబిసిడి వర్గీకరణ అవుతుంది అనే చెప్తున్నాం, కానీ అలానే మేము చూస్తున్నాం. అది ఎంత తొందరగా అయితే మేము అన్నావు కదా, ఔరేక్ డక్కా వర్గీకరణ పక్కా అని మళ్ళీ నిన్న కొత్త రాగం ఎత్తుకున్నావు కదా. ఎస్, మేము కూడా అదే అంటున్నాం, ఔరేక్ డక్కా సుప్రీంకోర్టు కొట్టుడు పోవడం పక్కా అని నేను అంటున్నా. ఎస్, మళ్ళీ 2004లో కొట్టుడు పోయింది, మళ్ళీ 2025 కాకుండా 2026లో కాకుండా 2027లోనైనా ఖచ్చితంగా ఏబిసిడి వర్గీకరణ కొట్టుడు పోతుంది. ఔరేక్ డక్కా వర్గీకరణ కొట్టుడు పోడు పక్క. ఇది నా నినాదం. ఒక అంబేద్కరిస్ట్గా ఇలా మేము మా కొరకు కొట్లాడట్లేదు. అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రమాదంలో ఉంది. ఇవాళ వర్గీకరణతోటి ఆగదు. ఇది వర్గీకరణతోటి ఆగదు. రేపు క్రీమీ లేయర్ అంటాడు, క్రీమీ లేయర్ తోటి ఆగదు. టోటల్గా రిజర్వేషన్లు ఎత్తేటటువంటి ఒక పెద్ద ప్రక్రియ జరుగుతూ ఉంది అని మేము ముందుగానే గ్రహించి దీనికి మేము దేశవ్యాప్త పోరాటం చేస్తూ ఉన్నాం.
అటు ఉత్తర భారతదేశంలో చమ్మర్లు మహార్లు వాళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇది ఏదో మాలల కొరకు సంబంధించి మేము కొట్లాడేది మాలల కొరకు కొట్లాడేది కాదు, మేము మాలను రక్షించుకునేది కాదు. మాకు వచ్చే నష్టం ఏం లేదు ఏబిసిడి వర్గీకరణ ద్వారా. మాదిగలు మా సోదరులే. ఎస్, జనాభా ప్రాతిపదికన ఇద్దాం, దానికి ఒప్పుకుంటున్నాం. కానీ దానికి ఒక ఎంపారికల్ డేటా కావాలి కదా. ఎంపారికల్ డేటా ఇంత తొందరగా అయిద్దా? మేము పోయేది కూడా కదే. ఎంపారికల్ డేటా ఆధారం చేసుకునే ఏబిసిడి వర్గీకరణను కొట్టేయించేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా మేము చేస్తాం. ఇలా ఎవరో ఒకరు చెప్పితే ఇలా మందకృష్ణ మాదిగకు భయపడో, లేకపోతే ఎంఆర్ఎస్ ఉద్యమానికి భయపడో, కొంత ఎక్కడో ఒక దగ్గర సెన్సస్లో మార్పులు చేస్తే చేయొచ్చు. దానికి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి, కాదనట్లే. అయినా పర్వాలేదు, మేము ఎక్కడ కూడా అడ్డుకోవట్లే. మేము ఎక్కడ ప్రత్యక్షంగా మీ మీటింగ్లకు కానీ మేము అడ్డుకోవట్లే. మేము ఖచ్చితంగా ఈ యొక్క వర్గీకరణ విషయంలో మేము సానుకూలంగానే ఉన్నాం. కానీ ఆ సానుకూలం అనేటటువంటిది ఏదో రాజ్యాంగబద్ధంగా ఉండాలని చెప్తా ఉన్నాం. విశ్వేశ్వరయ్య గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం. నిన్న వచ్చి మరి నువ్వు అదే ఒక ఏకధాటిగా నువ్వు రాజ్యాంగ పీఠికలు చదివినాం. రాజ్యాంగ పీఠిక ఎలానోడు ఎవడు లేడు, అందరికీ రాజ్యాంగ పీఠికలు తెలుసు. సామాజిక న్యాయం నెత్తిన నోరు పెట్టుకుంటున్నారు. ఈడబ్ల్యూఎస్ మీద లేదు. 2, 3, 1%, 2%, 3% ఉన్నటువంటి దొరలు, రెడ్లు ఇవాళ మన సీఎంలుగా మరి ఉన్నారు. ఇవాళ ఎంతమంది రెడ్డి మంత్రులు ఉన్నారు. మరి వాళ్ళ మీద మీ సోయి లేదే. మా బీసీలకు మంత్రి పదవులు కావాలని డిమాండ్ చేయట్లేదే. స్వతంత్ర డిమాండ్ చేయరు. ఏదో ఉద్యమాల పేరుతోటి, ఏదో పేపర్లలో కనపడడం కొరకు, మీటింగ్లలో కనపడడం కొరకు, నలుగురిలో మెప్పు పొందడం కొరకు, మీటింగ్లలో సపోర్ట్లకు వచ్చి శబాష్ మంచి స్పీకర్స్ రా అని చెప్పుకోవడం, ఇది మీకు సంతోషం ఉండొచ్చు. కానీ ఎప్పుడైనా సరే ఒక వర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో అవహేళన చేస్తూ అవాకులు చవాకులు పేలుతూ మాట్లాడటం ఇది 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 కరెక్ట్. ఒక తెలంగాణ బిడ్డలుగా మనకైతే అది కరెక్ట్ కాదు. ఇక నుంచి అయినా ఎవరైనా నిన్న మళ్ళీ కొత్త రాగం ఎత్తుకున్నాడు. మాలల దాటికి ఎప్పుడైతే మాలలు ప్రెస్ క్లబ్లో తిరగబడి ఎదురుదాడి చేసి ప్రశ్నల వర్షం కురిపించిండ్రో, ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ముఖం చాటేసుకొని ఇక మళ్ళీ వీళ్ళు రారు, మళ్ళీ మైకుల కాడికి రారిగా చాటేసుకొని ఇక ముఖం ఇక మీరు రారు, మీరు వచ్చినా కానీ మిమ్మల్ని ఎవరు డేకరు. ఇలా సమాజం కూడా మిమ్మల్ని ఊస్తుంది. అరే ఏం మనుషులు అయితే నిర్మూలన మంచోళ్ళు అనుకున్నాం, గిట్ట మాట్లాడుతున్నారు, వన్ సైడ్ మాట్లాడుతున్నారు. ఇదేదో నాకు తెలిసి ఇది నువ్వు మాదిగల మీద ప్రేమతో మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపించట్లేదన్నా. నీకు ప్రత్యేకమైనటువంటి ఏదో ఎజెండా ఉండొచ్చు నాకు తెలిసి పృథ్వీరాజ్ అన్న. ఎందుకంటే నువ్వు భుజాన్ని వేసుకొని బీసీ అవగాహన మన సంఘీభావ సదస్సు పెట్టాం. ఓకే శబాష్, మీరు పెట్టొచ్చు, మేము కాదనట్లేదు, ఆ స్వేచ్ఛ నీకుంది. కానీ అదే పద్ధతిలో ఒక్క వర్గాన్ని మాలను కించపరిచేటటువంటి విధంగా మాట్లాడటం ఇది కరెక్ట్ కాదు. నువ్వు ఒక్కసారి గుండె మీద చేసుకొని నువ్వు బీసీ జాతులు పెట్టినటువంటి బిడ్డవైతే ఈ తెలంగాణలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, బీసీలకు జరుగుతున్నటువంటి నష్టాల మీద, బీసీ ఇతర కమ్యూనిటీలో జరుగుతున్నటువంటి ఏ గ్రూపులకు జరుగుతున్నటువంటి నష్టాల మీద, ఒంటరి జాతి వాళ్ళకు జరుగుతున్నటువంటి నష్టాల మీద మరి మీరు పోరాటం చేయండి. వాళ్ళకి ఏ విధంగా చేస్తే బాగుంటుందో వాళ్ళకి చేయండి. అలా చేయకుండా మాలమాదిగలు మాలల మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది నీకు? ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా బుద్ధిహీనులైనటువంటి బుద్ధిజీవులు, మేధావులు, కుహన మేధావులు, గుంట నక్కలు, ఇంకా తొడేళ్ళు, ఇంకా మీరు ఎవరైనా ఉంటే ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి. మళ్ళొక్కసారి మాలలో జోలికి పోవద్దురా అనేటటువంటి మీ ఒక స్టాండ్కి రండి. మీకు చేతనైతే మీరు మాలమాదిగల్ని కూర్చోబెట్టండి. మాలమాదిగల్ని కూర్చోబెట్టి ఏది సరైనటువంటి ఏ విధంగా పోతే ఒక శాశ్వత పరిష్కారాన్ని వెతకండి. భవిష్యత్తులో ఈ ఏబిసిడి వర్గీకరణ అనేది కొట్టుడు పోకుండా శాశ్వతంగా నిబద్ధతతోటి ఎంపారికల్ డేటాతోటి ఏ విధంగా చేసుకోవాలనో మీరు ఒక సూచనలు చేయండి. ఖచ్చితంగా మా మాలల పక్షాన మా మాలలందరూ కూడా సరైనటువంటి ఆలోచనకు ఖచ్చితంగా మీరు చెప్పేటటువంటి మంచి ఆలోచనలు ఉన్నట్లయితే ఉభయ పక్షాల వారికి న్యాయం జరిగే విధంగా, అంతిమంగా రాజ్యాంగానికి రక్షణ కలిగే విధంగా,
రాజ్యాంగానికి చిల్లులు పడే విధంగా లేకుండా మీ సలహాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మా సమాజం, మాల మేధావులు, అంటే మా దగ్గర జర్నలిస్టులు లేరా, మా దగ్గర లాయర్లు లేరా, మా దగ్గర పాఠగాళ్ళు లేరా, మా దగ్గర ఇంజనీర్లు లేరా, మా దగ్గర డాక్టర్లు లేరా? మేము ఎక్కడైనా సదస్సులు పెట్టామా? వర్గీకరణకు వ్యతిరేకంగా మా మాల లాయర్లు కానీ డాక్టర్లు కానీ మాల రిపోర్టర్స్ ఎవరన్నా పెట్టిండ్రా? మాకు మీడియాలు లేవా? అరే ఎవడన్నా నష్టపోయినాడు మొత్తుకోంగా చూసినాం కానీ నువ్వు విజయం సాధించి విజయస్తి దండలు అన్ని పెట్టుకున్నావు కదా, ఇంకా ఎందుకు మాలల మీద పడేస్తున్నారు? వచ్చిందాక వెయిట్ చేయండి. బదనాం చేసుకుంటా, మాలను బదనాం చేసుకుంటూ ఎందుకు తిరుగుతున్నారు? ఇది సరైన నిర్ణయం కాదు. ఇది పోరాటం అనేది నేను అనుకోవట్లేదు. మేము రక్షణ రాజ్యాంగానికి రక్షించడంలో భాగంగా చేస్తున్నటువంటి ఒక సెక్యూరిటీ, ఒక భద్రత. ఇది భద్రతా ఉద్యమం, పోరాట ఉద్యమం కాదు మాది. కాబట్టి రాజ్యాంగాన్ని రక్షించుకునేటటువంటి ఉద్యమమే తప్ప ఇది మాలల స్వార్థం కొరకు చేసుకునేటటువంటి ఉద్యమం కాదని తెలియజేస్తూ, భవిష్యత్తులో ఎవరు కూడా ఇలాంటి ఏకపక్ష వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం మీరు చెప్పుకోవచ్చు, కానీ ఓ గుంపు మేస్త్రిలాగా వచ్చి ఈ గుంపుకంతా నేనే సైన్యాధ్యక్షుని అని చెప్పుకునే విధంగా మాట్లాడొద్దని, అలాంటి చేసినటువంటి వ్యక్తులకు ఇక నుంచి ఖచ్చితంగా బరాబర్ మీరే అన్నారు కదా దోపిడిదారులు దొంగలు ఉన్నారంటే మేము ఖచ్చితంగా దొంగలు అనటమని. మీరు ఏకపక్షంగా మద్దతు ఇచ్చే ప్రతి ఒక్క ఎవడైనా, వాడు మేధావి కావచ్చు, వాడు ప్రొఫెసర్ కావచ్చు, వాడు డాక్టర్ కావచ్చు, ఎవరినైనా వాడిని నిర్దాక్షిణ్యంగా వాడు దోపిడిదారులు దొంగలని మేము కూడా ముద్రేస్తామని తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.